15 ఏళ్ల క్రితం వరకు కూడా వెస్ట్ దేశాలు భారత్ని ఒక జోక్ లాగా చూసేవి. 100 కోట్ల జనాభా ఉన్నా కూడా ఇండియా మాత్రం అన్ని అవసరాలకు ఫారెన్ కంట్రీస్ మీదే డిపెండ్ అవుతుంది. వెస్ట్ దేశాలు తయారు చేసిన టెక్నాలజీని వాడుకోవడం తప్ప భారత్ ఒక్క ఇన్నోవేషన్ని కూడా ప్రపంచానికి అందివ్వలేదు. అసలు ఇండియాకు ఆ కెపాసిటీయే లేదంటూ లండన్ నుంచి న్యూయార్క్ వరకు అందరూ మన దేశం మీద జోక్స్ వేసేవారు, తక్కువగా చూసేవారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది చాలా వేగంగా మారిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎటువంటి రోజులు వచ్చాయంటే ఒకప్పుడు భారత్కు చేత కాదంటూ వెక్కిరించిన దేశాలే ఇప్పుడు ఇండియా తయారు చేసిన సొల్యూషన్స్ని, ఇండియన్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇండియన్ టెక్నాలజీని కాపీ కొడుతున్నాయి. సో అందుకే ఈ వీడియోలో యూపీఐ డిజిటల్ పేమెంట్స్ నుంచి ఆధార్ డిజిటల్ ఐడెంటిటీ వరకు, ఇస్రో స్పేస్ మిషన్స్ నుంచి డిఆర్డిఓ డిఫెన్స్ టెక్నాలజీ వరకు ఎవరు ఎప్పుడు నవ్వారో అండ్ ఎవరు ఇప్పుడు భారత్ ఐడియాస్ని కాపీ కొట్టడంలో బిజీగా ఉన్నారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అందరికీ అవేర్నెస్ కల్పించే వీడియో. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నెంబర్ 1, డిజిటల్ పేమెంట్స్. ఓ 10 ఏళ్ల క్రితం ఇండియాలోని స్ట్రీట్ వెండర్స్ తమ వ్యాపార లావాదేవీల కోసం డిజిటల్ పేమెంట్స్ని ఉపయోగించడం అనే ఆలోచనే వెస్ట్ దేశాల్లోని చాలామంది మేధావులకి ఒక అసాధ్యంలా కనిపించింది. ఒక చాయ్ వాలా క్యూఆర్ కోడ్ని ఎలా వాడగలడని వాళ్ళు జోక్ చేశారు. అయితే 2026కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసరికి ఇప్పుడు ఆ జోక్స్ అన్నీ వాళ్ళ మీదే ఉన్నాయి. మన భారతదేశం తయారు చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఇప్పుడు ప్రపంచానికి ఒక బ్రహ్మ పదార్థంలా మారింది. యూపీఐ మిగతా గ్లోబల్ పేమెంట్ సిస్టమ్స్తో పోలిస్తే చాలా లైట్నింగ్ ఫాస్ట్గా పనిచేస్తుంది. సర్వీస్ కాస్ట్ కూడా జీరోగా ఉంటాయి. అలాగే దీన్ని స్మార్ట్ ఫోన్స్ నుంచి బేసిక్ ఫీచర్ ఫోన్స్ వరకు అన్ని డివైస్లలోనూ ఉపయోగించవచ్చు. అండ్ ఇండియాలో ఇప్పుడు యూపీఐ ఎంత ఫేమస్ అయిందంటే ఈ ప్లాట్ఫామ్ ఆధారంగా ఎవ్రీ మంత్ మన దేశంలో 20 బిలియన్ అంటే 2000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మన యూపీఐని ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా తమ పేమెంట్ సిస్టంలోకి ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు మన యూపీఐని కాపీ చేయడంలో బిజీగా ఉన్నాయి. అండ్ యూపీఐ దెబ్బకి ఇప్పుడు వీసా, మాస్టర్ కార్డ్ వంటి అమెరికన్ కంపెనీస్ ఇండియాలో పూర్తిగా దివాలా తీశాయి. ఇక్కడ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక యావరేజ్ అమెరికన్ రీటైల్ స్టోర్ కన్నా కూడా మన దేశంలో వెజిటబుల్స్ని అమ్మే వ్యక్తే ఇంకా ఫాస్ట్గా ఆన్లైన్లో పేమెంట్స్ చేయగలడు. దీన్ని బట్టి యూపీఐ ఎంతటి రెవల్యూషనరీ ఇన్నోవేషనో మీరే ఆలోచించండి. నెంబర్ 2, ఆధార్ అండ్ ఇండియా స్టాక్. 2010లో భారత్ ఆధార్ కార్డ్ని మొదటిసారి లాంచ్ చేసినప్పుడు ఇదే వెస్టర్న్ క్రిటిక్స్ మరోసారి భారత్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేశారు. 100 కోట్లకు పైగా ఎక్కువ మంది ప్రజలు నివసించే ఒక దేశంలో ప్రతి సిటిజన్కి నేషనల్ ఐడిని తయారు చేయడం అసాధ్యమని కొట్టిపాడేశారు. అండ్ గెస్ వాట్, భారత్ దీన్ని డెవలప్డ్ కంట్రీస్కి కూడా సాధ్యం కాని విధంగా ఇంప్లిమెంట్ చేసి చూపించింది. ఈరోజు ఆధార్ సర్వీసెస్ ద్వారా ఇండియన్ సిటిజన్స్ బ్యాంకింగ్, సబ్సిడీస్, హెల్త్ కేర్, సిమ్ కార్డ్స్, వెల్ఫేర్ స్కీమ్స్, స్కాలర్షిప్స్, ఆన్లైన్ డాక్యుమెంట్స్ ఇలా ఎన్నో బెనిఫిట్స్ని పొందుతున్నారు. అసలు ఆధార్ లాంటి ఒక హైలీ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రపంచంలో మరే దేశంలో కూడా లేదని చెప్పొచ్చు. అలాగే ఇండియా స్టాక్ ఈ ఆధార్, యూపీఐ, ఈకేవైసీ వంటి సర్వీసెస్ని ఒకే తాటిపైకి తెచ్చి మొత్తం సిస్టమ్ని కూడా వెనక నుంచి నడిపిస్తుంది. ప్రెజెంట్ మన ఆధార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చైనా, రష్యా, ఇంగ్లాండ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, ఇథియోపియా అలాగే 40కు పైగా ఆఫ్రికా దేశాలు తమ సొంత డిజిటల్ ఐడెంటిటీని తయారు చేసుకునే పనిలో ఉన్నాయి. ఇక కొన్నేళ్ల క్రితం ఆధార్ ఫెయిల్ అయిపోతుందని అంచనా వేసిన సేమ్ క్రిటిక్సే ఇప్పుడు అదే ఆధార్ గురించి పేపర్ల మీద పేపర్లు రాస్తున్నారు. అసలు ఆధార్ ఇంత పెద్ద సక్సెస్ ఎలా అయిందా అని. నెంబర్ 3, టెలికాం రెవల్యూషన్. 2016లో ముఖేష్ అంబానీ జియోని లాంచ్ చేసి అల్ట్రా చీప్ రేట్స్కే ఇంటర్నెట్ని అందుబాటులోకి తెచ్చినప్పుడు వెస్ట్ దేశాలు దీన్ని ఒక ఫైనాన్షియల్ సూసైడ్గా భావించాయి. అయితే పట్టుమని 2 ఏళ్లు గడిచేలోపే ఈ సూసైడ్ మిషన్ కాస్త ప్రపంచంలోనే అతిపెద్ద డేటా రెవల్యూషన్గా మారింది. ఇండియాలో టెలికాం బూమ్ జరిగింది. కోట్ల మంది భారతీయులు ఆన్లైన్లోకి వచ్చారు. అది ఎంతలా అంటే 2016కు ముందు వరకు కూడా ఇండియాలో స్మార్ట్ ఫోన్ యూజర్స్ సంఖ్య కేవలం 7 కోట్లుగా మాత్రమే ఉంటే 2016 రెవల్యూషన్ తర్వాత ఇప్పుడు ఆ నెంబర్స్ ఏకంగా 85 కోట్ల యూజర్స్కు పెరిగింది. ఇండియా స్మార్ట్ ఫోన్స్ తయారీకి ఒక గ్లోబల్ హబ్గా మారిపోయింది.
ప్రెజెంట్ ఇండియాలో ప్రపంచంలోనే లోయెస్ట్ మొబైల్ డేటా రేట్స్ ఉన్నాయి, అలాగే హైయెస్ట్ వీడియో కన్జంప్షన్ ఉంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమెరికా నుంచి యూరప్ వరకు గ్లోబల్ టెలికాం సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ విషయంలో భారత్ యొక్క సక్సెస్ మోడల్ని స్టడీ చేస్తున్నాయి. తమ దేశాల్లో కూడా సేమ్ వండర్స్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. నెంబర్ 4, వ్యాక్సిన్ డిప్లొమసీ. ఒకప్పుడు చాలా కాలం పాటు ప్రపంచ దేశాలు ఇండియన్ ఫార్మా సెక్టార్ని జెనరిక్ మందులు తయారు చేసే ఒక చీప్ ఇండస్ట్రీగానే తప్ప వరల్డ్ క్లాస్ మెడిసిన్స్ తయారు చేసేంతటి పొటెన్షియల్ లేదని అండర్ ఎస్టిమేట్ చేసేవి. అయితే 2021లో ఎప్పుడైతే కోవిడ్-19 పాండమిక్ ప్రపంచాన్ని పట్టుకుని కుదిపేసిందో అప్పుడే ఇండియన్ ఫార్మసీ సామర్థ్యం అందరికీ తెలిసింది. ఆ టైంలో అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు వ్యాక్సిన్స్ని మెడిసిన్స్ని తమ కోసమే దాచేసుకుంటే భారత్ మాత్రం ప్రపంచానికి ఒక ఆపద్ బాంధవుడిలా మారింది. వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్లో భాగంగా 100కు పైగా దేశాలకు మిలియన్ల సంఖ్యలో వ్యాక్సిన్ డోసెస్ని సరఫరా చేసింది. కొన్ని పేద ఆఫ్రికన్ కంట్రీస్కి అయితే ఉచితంగానే పంపించింది. వీటిలో కెనడా, యూకే వంటి సో కాల్డ్ వెస్టర్న్ పవర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది కేవలం వ్యాక్సిన్స్కే పరిమితం అవ్వలేదు. దానితో పాటు ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇలా ఇతర రంగాలలో కూడా ఇండియన్ ఫార్మా కంపెనీస్తో కలిసి పనిచేయడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఇండియన్ సొల్యూషన్స్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి అండ్ కాపీ కూడా చేస్తున్నాయి. నెంబర్ 5, బడ్జెట్ స్పేస్ ప్రోగ్రామ్. 2014లో భారత్ మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ని మొదటి అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని అభినందించింది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ పెట్టిన ఖర్చు గ్రావిటీ అనే హాలీవుడ్ మూవీ యొక్క బడ్జెట్ కన్నా తక్కువే. అయితే ఆ టైంలో ఇస్రోని పొగిడిన దేశాలతో పాటు వెటకరించిన దేశాలు కూడా లేకపోలేదు. మీ లిటిల్ సైన్స్ ప్రాజెక్ట్ బాగుందంటూ కొన్ని వెస్టర్న్ దేశాలు భారత్ మీద చీప్ జోక్స్ వేశాయి. అండ్ ఆ క్షణం నుంచి ఇక ఇస్రో వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పాలి. 2017లో సింగిల్ అటెంప్ట్లోనే 104 శాటిలైట్స్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించడం, 2023లో చంద్రయాన్ 3తో మూన్ సౌత్ పోల్ మీద అడుగుపెట్టిన మొదటి దేశంగా మారడం, 2024లో ఆదిత్య L1 ప్రయోగం, 2025లో స్పేడెక్స్ డాకింగ్ డెమాన్స్ట్రేషన్ అండ్ సేమ్ ఇయర్లోనే నిసార్ శాటిలైట్ లాంచ్. ఇలా వరుస విజయాలతో ఇస్రో దూసుకుపోయింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మిషన్స్ అన్నింటినీ కూడా ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రాస్కాస్మోస్ వంటి సంస్థలు పెట్టే బడ్జెట్లో ఒక ఫ్రాక్షన్లోనే పూర్తి చేసింది. అందుకే యూరోప్ నుంచి ఆఫ్రికా వరకు అన్ని దేశాలకు ఇస్రో ఇప్పుడు ఒక రోల్ మోడల్గా మారింది. తమ స్పేస్ ప్రోగ్రామ్స్ని కూడా ఇస్రో మెథడ్లోనే ముందుకు తీసుకువెళ్లేందుకు అండ్ ఇస్రోతో పార్ట్నర్షిప్ చేసేందుకు చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. అలాగే ఇస్రో విదేశాలకు చెందిన కొన్ని వందల శాటిలైట్స్ను ఎలా తక్కువ కాస్ట్కే స్పేస్లో లాంచ్ చేసిందో మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ ఏజెన్సీకి కూడా ఒక రకంగా మన ఇస్రోనే ఇన్స్పిరేషన్. ఎందుకంటే స్పేస్ ఎక్స్ యొక్క మోటో తక్కువ బడ్జెట్లో ఎక్కువ సక్సెస్ని రాబట్టడం అండ్ ఇస్రో గత 5 దశాబ్దాలుగా సేమ్ ఫార్ములాను వాడే ముందుకు వెళ్తుంది. నెంబర్ 6, గ్రీన్ రెవల్యూషన్. కొన్నేళ్ల క్రితం వరకు కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి ఆల్టర్నేట్ రిసోర్సెస్ పేర్లు చెప్పినప్పుడు కేవలం సంపన్నమైన వెస్ట్ దేశాల పేర్లు మాత్రమే అందరికీ గుర్తుకు వచ్చేవి. ఎందుకంటే ఆ దేశాలు గ్రీన్ ఎనర్జీ సెక్టార్ని పూర్తిగా తమ ఆధీనంలో పెట్టుకున్నాయి. తక్కువ ఇన్కమ్ ఉన్న డెవలపింగ్ కంట్రీస్కి ఈ టెక్నాలజీ ఒక అందని ద్రాక్షగానే మిగిలింది. వీటి ఏర్పాటుకు అయ్యే భారీ ఎక్స్పెన్సెస్ని చిన్న దేశాలు భరించలేవు. అయితే 2014లో గ్రీన్ ఎనర్జీ సెక్టార్లోకి భారత్ రాకతో మొత్తం గ్లోబల్ సినారియోనే మారిపోయిందని చెప్పొచ్చు. ఇండియా గ్రీన్ ఎనర్జీని భారీ స్థాయిలో ఇండస్ట్రియలైజ్ చేసింది. పెద్ద పెద్ద సోలార్ పార్క్స్ మరియు విండ్ మిల్ ప్రాజెక్ట్స్ నిర్మాణంతో ప్రపంచవ్యాప్తంగా వీటి ఎక్విప్మెంట్కి అయ్యే ఖర్చులు మునుపెన్నడూ చూడని స్థాయిలో తగ్గడానికి కారణమైంది. అండ్ ఈ రోజు ఇండియా సంవత్సరానికి 108 బిలియన్ కిలోవాట్ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్తో ప్రపంచంలోనే టాప్ 3 దేశాలలో ఒకటిగా మారింది. ఈ రంగంలో భారత్ సక్సెస్ ఫార్ములాని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా దేశాలు ఫాలో అవుతున్నాయి. అలాగే ఇతర డెవలపింగ్ కంట్రీస్ కూడా గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో ముందుకు రావడం కోసం భారత్ 2015లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ని కూడా స్థాపించింది. దీనిలో 120 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాలలో సోలార్ మరియు విండ్ ప్లాంట్స్ ఏర్పాటుకు భారత్ ఆర్థికంగా కూడా సహాయం అందిస్తుంది. నెంబర్ 7, డిఫెన్స్ టెక్నాలజీ.
ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు అడ్వాన్స్డ్ వెపన్స్ని ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వచ్చింది. ఇది వెస్ట్ దేశాలు తమ కలలో కూడా ఊహించని మార్పు. మనం ఇక్కడ మాట్లాడుతున్నది ఆకాష్, బ్రహ్మోస్ వంటి మిసైల్స్ గురించి. వీటి సత్తా ఏంటో 2025 మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్తో మొత్తం ప్రపంచానికి అర్థమైంది. అందుకే అమెరికా, చైనాను కూడా కాదని ఫిలిప్పైన్స్, అర్మేనియా, వియత్నాం వంటి పదుల సంఖ్యలో దేశాలు ఇండియన్ వెపన్స్ని కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నాయి. అలాగే భారత్ స్వదేశీగా తయారు చేస్తున్న డ్రోన్స్, ఏఐ సర్వేలెన్స్ సిస్టమ్స్, రాడార్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మెథడ్స్ ఇప్పుడు గ్లోబల్ పవర్ డైనమిక్స్ని రీషేప్ చేయబోతున్నాయి. అమెరికా, రష్యా, చైనాల తర్వాత భారత్ను ప్రపంచ దేశాలకి ఒక సరికొత్త డిఫెన్స్ సప్లయర్గా మారుస్తున్నాయి. సో ఈ రకంగా ఒకప్పుడు అన్ని అవసరాల కోసం విదేశాల మీదే ఆధారపడ్డ భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఒక కొత్త బ్లూ ప్రింట్లా మారుతుంది. గతంలో ఏ దేశాలైతే ఇండియాను తక్కువగా చూసి నవ్వాయో ఇప్పుడు అదే దేశాలు భారత్ సాధించిన విజయాల నుంచి, ఇండియన్ టెక్నాలజీ నుంచి అండ్ ఇండియా తయారు చేసిన సొల్యూషన్స్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాయి. అందుకే మన పెద్దలు చెప్పారు, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదని. ఇది ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ హైప్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.